బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. కిసిక్ టాకీస్ షోలో నిఖిల్ పలు విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండైరెక్ట్ గా తన మాజీ లవర్ కావ్యశ్రీ పై కూడా నిఖిల్ మాట్లాడాడు. మనుషులు పరిస్థితులు తగ్గట్టు మారిపోతారని, పక్క వాళ్ళే మార్చేస్తారు అంటూ నిఖిల్ అన్నాడు. ఇలా నిఖిల్ ఇంటర్వ్యూ బయటికి రాగానే కావ్య ఫ్యాన్స్ ఫైర్ అవడం స్టార్ట్ చేశారు. తాజాగా స్టార్ మా పరివార్ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది. ఇందులో కావ్యశ్రీ సందడి చేసింది. ఈ ప్రోమో కింద నిఖిల్ కి కౌంటర్ లిస్ట్ కావ్య గురించి తెగ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ ఎపిసోడ్ లో కావ్య చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. బోనల్ స్పెషల్ అంటూ చేసిన ఈ ఈవెంట్ కి సీరియల్ సెలబ్రిటీలు వచ్చారు. ఇంకా అందరినీ రౌండ్ గా కూర్చోబట్టి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది యాంకర్ శ్రీముఖి. అబ్బా నేను నాలా కాకుండా ఆయనలాగో లేక ఆవిడలాగో పుట్టుంటే బాగుండేది అని అనుకుంటాం కదా, అలా ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు ఎవరిని చూస్తే అలా అనిపిస్తుంది చెప్పండి అంటూ శ్రీముఖి అడిగింది. దీనికి బిగ్ బాస్ పేర్న క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. నేను సెట్ లో కాకుండా బయట ఉన్న వారిలో అయితే నమ్రత గారిలాగా ఉండాలని అనుకుంటాను అంది. అంటే నీకు మహేష్ బాబు కావాలి అంతేగా అంటూ శ్రీముఖి ఏడిపించింది. అవును, నేను పుట్టుని కూడా పెళ్లి చేసుకున్నది కొంచెం మహేష్ బాబు లాగా ఉంటాడని అంటూ పేర్న చెప్పింది. ఇక ఇదే ప్రశ్న కావ్యశ్రీని కూడా అడిగింది శ్రీముఖి. నువ్వు ఈ సెట్ లో ఎవరిలా ఉండాలనుకుంటున్నావని అడిగింది శ్రీముఖి. దీనికి నేను ఇమాన్యుల్ లాగా ఉండాలనుకుంటున్నా అని కావ్య చెప్పింది. ఈ మాట చెప్పగానే ఇమ్ము తెగ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయినా మాలో లేనిదేంటి వాళ్ళలో ఉన్నదేంటి అంటూ హరి అడిగాడు. దీంతో డీసెంట్ గా బిహేవ్ చేస్తారు అని కావ్య చెప్పింది. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ కావ్య గురించి తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈ జనరేషన్ లో కావ్య లాగా ఉండడం చాలా కష్టం, కావ్య బంగారం, సూపర్, కావ్యాని ఇంకా చాలా షోలకి పిలవండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం కావ్య చిన్ని సీరియల్లో నటిస్తుంది. ఇందులో లీడ్ రోల్ లో కావ్య యాడ్ చేస్తుంది.